హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు టేస్టీ కిచెన్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్తో చేసుకోవచ్చు. వీడియోను చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా నేను 2 కిలోల చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇందులోనే ఒక 10 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్, అదే మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకొక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. మరియు 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకో టేబుల్ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఇలా బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాత్రను పెట్టుకొని అందులో కొద్దిగా మంచి నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ వేసిన వెంటనే కలపకూడదు. అలా కలిపితే అందులో ఉన్న మసాలా కిందికి జారుతుంది. చికెన్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలాగే వేగిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. చివరికి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ముక్కల నుండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వరకు కోడి గుడ్లను తీసుకొని ఇలా గిల కొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో పాత్రను పెట్టుకొని అందులో కాస్త నూనెను వేసుకోవాలి. నేనైతే ఇందాక మనం చికెన్ని వేయించాం కదా, అందులో మిగిలిన నూనెనే నేను ఇందులో వేసుకుంటున్నాను. ఈ నూనె బాగా వేడి అయిన తర్వాత ఇందులోనే మనం ఇందాక ఇలా కొట్టి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి. వీటిని వెంటనే కలపకుండా అది కాస్త ఇలా అయ్యాక కొద్దిగా కలుపుకోవాలి. ఈ గుడ్లను మరి చిన్న పీసులుగా కాకుండా కాస్త పెద్ద పీసులుగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్తంత క్యాబేజీ తురుము, అలాగే కాస్తంత క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే బీన్స్ ముక్కలు కూడా వేసుకొని ఇలా కాస్త మెల్లగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి.
ఇలా కలిపిన తర్వాత ఇందులోనే పైనుంచి కాస్తంత కారం పొడి, అలాగే రుచికి సరిపడా కాస్తంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందు కూడా వేసుకున్నాం కదా. అలాగే కాస్తంత మిరియాల పొడి, కాస్తంత గరం మసాలా పొడి కూడా వేసుకుని ఇంకొకసారి మెల్లిగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కొద్దిగా టమాటాస్, కొద్దిగా సోయా సాస్ను వేసుకోవాలి. దానిపైన కొద్దిగా వెనిగర్ని కూడా వేసుకోవాలి. అది వేసుకుని లైట్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. కింద అడుగు అంటునివ్వకుండా చూసుకోవాలి. చివరగా దీనిపైన కాస్తంత కొత్తిమీర, అలాగే కాస్తంత పుదీనా కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మన సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ A2 టేస్టీ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.